మరి మనం ఉష్ణ వహనం అనేది ఎలా జరుగుతుంది? ఓకేనా, ఉష్ణ వహనాన్ని నిర్ధారించేటటువంటి అంశాలు ఏంటి? ఓకేనా, వీటి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఉష్ణ వహనంని ప్రభావితం చేసే అంశాలు. ఉష్ణ వహనంని ప్రభావితం చేసే అంశాలు ఏంటివి? ఉష్ణ వహనాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదైనా ఒక లోహపు దిమ్మెని మనం ఓకేనా వేడి చేస్తున్నాం అనుకుందాం. లోహపు దిమ్మె అనేది ఘన పదార్థం కాబట్టి ఈ సందర్భంలో జరిగేటటువంటి ఉష్ణ ప్రసారం ఏమవుతుంది? ఉష్ణ వహనం. ఇది ఈ లోహపు దిమ్మె యొక్క అడ్డుకోత వైశాల్యం. దీన్ని మనం మధ్యఛేద వైశాల్యం అని కూడా అంటాం. ఇది ఎంత మందంగా ఉంది అనే దాన్ని మనం డి అంటాం, థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్. ఇప్పుడు మనం దీంట్లో ఒకవైపు నుంచి ఉష్ణాన్ని ఓకేనా ప్రసరింపజేస్తున్నప్పుడు ఇది వేడి ప్రాంతం అనుకుందాం, వేడిగా ఉండే ప్రాంతం. ఇది వచ్చేసరికి చల్లగా ఉండే ప్రాంతం అనుకుందాం, చల్లని ప్రాంతం. సాధారణంగా ఉష్ణం అనేది వేడి ప్రాంతం నుంచి చల్లని ప్రాంతానికి ప్రసరిస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఉండేటటువంటి ఓకేనా ఉష్ణోగ్రతని మనం టీహెచ్ అన్నాం, అంటే టెంపరేచర్ అట్ హాట్ ఎండ్. దీన్ని మనం టీసీ అన్నాం, టెంపరేచర్ అట్ కోల్డ్ ఎండ్. మరి ఈ ఉష్ణ ప్రక్రియలో ఉష్ణ వహనం అనే ప్రక్రియలో ఈ ఘన పదార్థం గ్రహించిన ఉష్ణ రాశిని మనం క్యూ అనుకుంటే, ఈ క్యూ దేనికి అనులోమ సంబంధంలో ఉంటుందంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి. ఇంకా దేనికి అనులోమానుపాతంలో ఉంటుందంటే ఎంత కాలం దీన్ని వేడి చేసాం, అంటే ఉష్ణం ప్రసరించినటువంటి కాలానికి. నెక్స్ట్ ఉష్ణోగ్రత భేదానికి, అంటే టీహెచ్ మైనస్ టీసీ అంటున్నాం కదా, అంటే టెంపరేచర్ అట్ హాట్ ఎండ్ మైనస్ టెంపరేచర్ అట్ కోల్డ్ ఎండ్, దీనికి అనులోమానుపాతంలో ఉంటుంది. కానీ ఈ లోహపు దిమ్మె యొక్క మందం ఉంది కదా, థిక్నెస్, యాక్చువల్ థిక్నెస్ ని టీ అంటాం. ఇక్కడ టైం అనేది కూడా వచ్చింది కాబట్టి మనం థిక్నెస్ ని టీ కాకుండా డి అని కాన్సెప్ట్ లో మనం తీసుకుంటున్నాం. సో దీనికి మాత్రమే విలోమ సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈ అన్నిటిని మనం కంపేర్ చేసాం అనుకో, సో ఉష్ణ వహన ప్రక్రియలో ఒక ఘన పదార్థం గ్రహించేటటువంటి ఉష్ణం ఓకేనా ఆ ఘన పదార్థం యొక్క మధ్యఛేద వైశాల్యానికి అనులోమానుపాతంలోను, ఉష్ణం ప్రవహించిన కాలానికి అనులోమానుపాతంలోను, ఉష్ణం ప్రవహించే వేడి ప్రాంతం చల్లని ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉష్ణోగ్రతలో తేడాకి అనులోమానుపాతంలోను, ఈ లోహపు ఓకేనా దిమ్మె లేదా ఘన పదార్థం యొక్క మందానికి విలోమానుపాతం ఉంటుంది. సో అన్నిటిని మనం కంబైన్ చేస్తే మనకి ఈ ఫార్ములా వస్తుంది, క్యూ ప్రపోర్షనల్ టు ఏ అలాగే టీహెచ్ మైనస్ టీసీ, దీన్ని మనం డెల్టా టీ అని కూడా రాయొచ్చు, ఇంటూ స్మాల్ టీ అపాన్ స్మాల్ డి. ఈ ప్రపోర్షనాలిటీ మనం రిమూవ్ చేసినప్పుడు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రాస్తాం, దాన్ని మనం కే అని రాస్తున్నాం. ఓకేనా, సో ఈ కే తర్వాత మనం ఇక్కడ ఒక ఏ అనేటువంటి ఆ వాల్యూ అట్టే రాసి ఓకేనా టీహెచ్ మైనస్ టీసీ అనేది అట్ట రాసి, టీ అనేది అలాగే రాసి, డి అనేది అట్ట రాస్తున్నాం. మరి ఇక్కడ ఈ కే ప్లేస్లో ఏమనుకుంటున్నాం ఓకేనా, ఇక్కడ ఈ కే ప్లేస్లో మనం ఏం రాసుకుంటున్నాం అంటే ఈ కేనే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జి అనే వాల్యూతో రాసాం అనుకుందాం. ఓకేనా జిఏ టీహెచ్ మైనస్ టీసీ, లేదా దీన్ని కాన్స్టెంట్ అని రాసిన తప్పే లేదు, ఇంటూ టీ బై డి. మరి ఇక్కడ ఈ కాన్స్టెంట్ లేదా జి అని రాసాం కదా, దీన్నే మనం ఏమంటారంటే ఇక్కడ ఉష్ణ వహన గుణకం అంటున్నాం. ఉష్ణ వహన గుణకం ఇక్కడ ఈ కే అనే ప్లేస్ లో రాసాం కదా, దాన్నే మనం ఉష్ణ వహన గుణకం లేదా ఉష్ణ వాహకత్వం అంటాం.
ఇప్పుడు ఈ ఉష్ణవాహకత్వం కే లేదా జీకి ఫార్ములా మనం ఏం రాయొచ్చు అంటే, సరే కే అని రాద్దాం. కే ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏటీ ఇంటూ టీహెచ్ మైనస్ టీసీ ఇంటూ ఓకేనా డి. ఇప్పుడు దీనికి ఎస్ఐ యూనిట్ రాస్తే ఏమొస్తుంది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి కే అనే దానికి ఏమైనా ఫార్ములా వచ్చింది. సో కే ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం మొత్తం ఒకసారి ఫార్ములా చూద్దాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, కే ఏ స్మాల్ టీ క్యాపిటల్ టీహెచ్ మైనస్ టీసీ బై డి వచ్చింది. మరి ఇప్పుడు ఈ కే ప్లేస్లో ఏమొస్తుంది అంటే క్యూ ఇంటూ డి బై ఏ ఇంటూ టీహెచ్ మైనస్ టీసీ ఇంటూ ఓకేనా ఇది స్మాల్ టీ, ఇది వస్తుంది అంతేగా. మరి ఇక్కడ ఈ క్యూ అంటే ఏంటి, ఎనర్జీ కదా. క్యూ అంటే ఉష్ణం కాబట్టి దాన్ని ఎనర్జీ అంటాం. దాన్ని వర్క్ అనుకుంటే వర్క్ బై ఈ టైం తీసుకుంటే ఇక్కడ మనకి డి బై ఏ ఇంటూ టీహెచ్ మైనస్ టీసీ. ఇప్పుడు దీనికి మనం యూనిట్ రాస్తే ఆ యూనిట్ ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ వర్క్ బై టైం అంటే ఇది పవర్ ఇంటూ ఇక్కడ అది డయామీటర్ అంటే డి, డయామీటర్ కదా థిక్నెస్, డి అంటే థిక్నెస్ కదా, ఇంటూ ఏ ఇంటూ ది టెంపరేచర్. ఇప్పుడు యూనిట్స్ రాస్తే పవర్కి వాట్, ఇక్కడ థిక్నెస్కి మీటర్ ఓకేనా, బై ఇక్కడ ఇది మీటర్ స్క్వేరు ఇంటూ ఇక్కడ టీ వచ్చేసరికి టెంపరేచర్ కాబట్టి కెల్విన్. సో అప్పుడు మనకి దీనికి ఎస్ఐ ప్రమాణం ఏమొస్తుంది, ఉష్ణ వహన గుణకానికి ఎస్ఐ ప్రమాణం వచ్చేసరికి ఇక్కడ దీంట్లో మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే వాట్ ఓకేనా, వాట్ పర్ మీటర్ ఇంటూ కెల్విన్. సో నీట్గా రాస్తే వాట్ మీటర్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఇక్కడ మనం ఏదో మిస్ చేసినట్టున్నాం, ఏం మిస్ అయ్యా, ఇక్కడ దీంట్లోకి కలిపేసాం. ఇక్కడ క్యూ అంటే ఉష్ణం అంటే ఇది శక్తి బై కాలం, శక్తి అంటే పని కాబట్టి పని బై కాలంని నేను ఓకేనా పవర్ అని రాశాను. ఓకే, సో ఇది ఓకేనా దీని యొక్క ఎస్ఐ ప్రమాణం. అంటే ఒక్కొక్క ఘన పదార్థానికి ఒక్కొక్క కే విలువ ఉంటుంది. ఆ కే విలువ మారిన ప్రతిసారి అది గ్రహించేటటువంటి ఉష్ణ పరిమాణం పెరుగుతుంది. ఇక్కడ కానీ మీరు గమనిస్తే ఇక్కడ ఉష్ణ వహన ప్రక్రియలో ఘన పదార్థం గ్రహించే ఉష్ణ రాశి క్యూ ఈజ్ ఈక్వల్ టు కేఏ టీహెచ్ మైనస్ టీసీ ఇంటూ స్మాల్ టీ బై డి. దీని అర్థం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఫార్ములాలో ఈక్వాలిటీ సైన్కి ఆపోజిట్గా ఉండేవి ఎప్పుడు అనులోమ సంబంధాలు ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఈ కే వాల్యూ ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్లో క్యూ వాల్యూ ఉంది, అంటే ఇక్కడ ఏం లేకపోతే బై 1 ఉన్నట్టేగా. అంటే ఈ రెండు ఎదురెదురుగా ఉన్నాయి కాబట్టి అది గ్రహించే ఉష్ణ రాశి ఈ ఉష్ణవాహక గుణకానికి అనులోమ సంబంధం ఉంటుంది. అంటే ఏ పదార్థానికైతే కే వాల్యూ ఎక్కువ ఉంటుందో అది తొందరగా ఉష్ణవహన ప్రక్రియలో ఉష్ణాన్ని ఎక్కువగా గ్రహిస్తుంది. ఏ పదార్థానికైతే కే విలువ తక్కువ ఉంటుందో ఉష్ణవహన ప్రక్రియలో అది తక్కువ ఉష్ణాన్ని ఓకేనా గ్రహిస్తుంది. ఇది ఉష్ణవహనానికి సంబంధించినటువంటి అంశం.